హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను ఇంకో ఫుల్ డే బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఏంటంటే ఈరోజు ఫస్ట్ మనం లేవగానే మనం ఇలా చెట్లను చూస్తే ఎంత బాగుంటుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది డే అంతా కూడాను. సో మా తులసమ్మ అయితే చాలా బాగా అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తులసి చెట్టుని చూస్తుంటే. ఇంకా నేనైతే మా రిషికి అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు చేసినా కూడా రిషి కోసం కొంచెం కర్రీ అలా చేసేసి తర్వాత మా అందరి కోసం అయితే మేము చేసుకుంటాము. ఇంకా మా రిషి అయితే స్కూల్ బస్ ఎక్కేయడానికి అయితే వచ్చేసాము. సో ఇంకా స్కూల్ బస్ ఎక్కించేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము వాకింగ్ చేయడానికి. సో మేము వాకింగ్కి వచ్చినప్పుడు జ్యూస్ అయితే తాగుతాం కదా, సో అందుకనే ఈరోజు కూడా మళ్ళీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇంకా తాగేశాక మేమైతే వాకింగ్కి అయితే వెళ్ళాలి. అంటే అక్కడనే ఉంటుంది, వాకింగ్ చేసే దగ్గరనే వాళ్ళు జ్యూస్ అయితే అమ్ముతారు. ఇంకా కొంతమంది అయితే ఇలా అంబలి ఉంటుంది కదా, సో అది కూడా అమ్ముతున్నారు అన్నట్టు. ఇంకా మేమైతే అవేమి తీసుకోగానే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. సో ఇంకా ఇక్కడైతే పార్క్ అయితే చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి అయితే. చాలామంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళైతే ఎంతమంది కనిపిస్తారో, వాళ్ళకున్నంత శ్రద్ధ కూడా ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను రాగానైతే ఫస్ట్ అయితే బెండకాయ కర్రీ అయితే చేసేసాము. ఇంకా మేము చేసింది అయితే మిల్లెట్స్ ఇడ్లీ ఆ రోజు. సో మేమైతే ఈ మధ్య చాలా హెల్త్ కాన్షియస్ ఎక్కువగా పాటిస్తున్నాము. అందుకని ఇంకా మిల్లెట్స్ ఇడ్లీ అయితే అల్లం చట్నీ, ఇంకా చట్నీ, మిల్లెట్స్ ఇడ్లీ ఇవన్నీ అయితే మేమైతే తినేసాము. ఇంకా నేనైతే ఆ రోజు కర్రీ వచ్చేసి నేను క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్తో కర్రీ అయితే చేస్తాను. ఎంత బాగుందో అసలు. ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెమే ఉండే, సో ఆ రెండు అంటే కాలీఫ్లవర్ ఒక్కటి చేస్తే సరిపోదు అన్నట్టు ఇంకా నేను క్యారెట్ వేసి చేశాను. ఎంత బాగుందో అసలు. కొద్దిగా ఉడికించుకున్నాను ఈ కాలీఫ్లవర్ని. సో మనం నార్మల్గా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర తర్వాత క్యారెట్ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవన్నీ మంచి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్, ఇంకా ఉప్పు కారం ఇవన్నీ వేసి మంచి ఫ్రై అయితే చేసుకున్నాను. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసి ఇంకొద్దిసేపు అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో అయితే మనం వాటర్ అయితే వేయద్దు, ఎందుకంటే వాటర్ వేస్తే అంత బాగుండదు. అలానే ఉడికిస్తే చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. నాకైతే చాలా నచ్చింది. అంటే ఎప్పుడు నేను క్యారెట్ ఒక్కటే చేస్తాను, కానీ ఈసారి ఇందులో కాలీఫ్లవర్ వేసినందుకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా అన్షుద్ అయితే స్కూల్ టైం అయితే అయిపోయింది, స్కూల్ నుండి వచ్చేసాడు. ఇంకా మాకు లంచ్ టైం అన్నట్టు. సో ఇంకా అంశుకు అయితే టీవీ బట్టి తినిపిస్తున్నాను. టీవీలో వాడు ఏదో కార్టూన్ అడిగితే నేనేమో నా ఛానల్ పెట్టి మరి నేను చూసుకుంటూ వానికి తినిపించాను. ఇంకా కొద్దిసేపు అయినాక వాడికి కావాల్సింది ఏం పెట్టేశాను. ఇంకా మా లంచ్ వచ్చేసి ఆ రోజు క్యారెట్ ఫ్రై, ఇంకా బెండకాయ కర్రీ, మామిడికాయ కారం అన్నట్టు. సో ఇవైతే మా లంచ్ అన్నట్టు. ఇంకా మా రిషి కూడా వచ్చేసే టైం అయితే అయ్యింది. ఇంకా రిషిని తీసుకురావడానికి వెళ్ళాము. రిషి అయితే వచ్చాక పాపం వాడికి ఆకలేస్తుంది. ఇంకా మార్నింగ్ ఎప్పుడో వెళ్తాడు కదా, అంటే లంచ్ బాక్సెస్ తింటాడు, కానీ వచ్చాకైతే ఆకలిస్తుంది కదా పిల్లలకు. అన్నం అయితే అస్సలు తినడు వచ్చాక. ఇంకా ఇట్లనే ఏదైనా స్నాక్స్ లాగా అయితే చేసి ఇవ్వాలి. ఇంకా మా నైట్కి అయితే మా అత్తమ్మ అయితే జొన్న రొట్టె అయితే చేస్తుంది. సో నేను చేసిన కర్రీస్ అయితే అయిపోయాయి, క్యారెట్ కర్రీ ఇంకా బెండకాయ కర్రీ, ఎందుకంటే అవి కొద్దిగానే అవుతాయి ఫ్రైస్ కాబట్టి. సో ఇంకా నేనైతే ఈ రొట్టెలకి కాంబినేషన్గా అయితే వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. సో అందుకనే వంకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఒక పక్క అత్తమ్మ అయితే రొట్టెలు చేస్తుంది, నేనేమో వంకాయ కర్రీ. ఇలా మేము వీక్లీ 3 times అనే వేసుకుంటాం జొన్న రొట్టెలను. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళకి షుగర్ ఉంది. సో ఇంకేంటంటే మా వాళ్ళకి జొన్న రొట్టెలు అంటే కూడా ఇష్టం అన్నట్టు. సో అందుకని వీక్లీ 3 times అయినా అలా చేసుకుంటాం మేమైతే. మీలో ఎంతమంది జొన్న రొట్టెలు డైలీ చేసుకుంటారు? సో నేనైతే పొడి వంకాయల కర్రీ అయితే చేస్తున్నాను. పాపం మా అత్తమ్మ ఎక్కువ చేస్తారు జొన్న రొట్టెలు. నేను ఈ మధ్య అంతా చేయట్లేను, నాకెందుకో వాళ్ళు చేస్తున్నందుకు ఏమో నాకైతే అసలు కరెక్ట్గా రావట్లే. ఇంకా వాళ్ళే చేస్తున్నారు, మిగతా వంట నేను చేసేసి ఇంకా జొన్న రొట్టెలు మాత్రం వాళ్ళకైతే వదిలేసాను. ఇంకా అక్క అయితే పిల్లలకైతే ముగ్గురికి అయితే తినిపిస్తుంది. మా రిషి వాళ్ళ హోంవర్క్ కూడా అయిపోయింది అన్నట్టు. సో ఆ లోపు అయితే వంకాయ కర్రీ కూడా కంప్లీట్ కావడానికి అయ్యింది. సో ఇంకా పిల్లలకు మార్నింగ్ ఉన్న కర్రీస్ కొద్దిగా ఉంటే అవి పెట్టేసాము, వాళ్ళకి సరిపోతుంది అన్నట్టు. ఇంకా మా అందరికీ జొన్న రొట్టెలకి అన్నట్టు ఇంకా మేమైతే ఈ కర్రీ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా కర్రీ కూడా అయిపోవడానికి అయితే వచ్చింది.
ఈ పొడి వంకాయ కర్రీ అంటే మా ఇంట్లో అంత ఇష్టపడరు, కానీ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అన్నట్టు ఇంకా నేనైతే అది చేశాను. వాళ్ళకంత ఇష్టం ఉండదు అన్నట్టు, ఎందుకో అది తినొద్దు అని అంటారు మా ఇంట్లో వాళ్ళైతే, కానీ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి తినేసారన్నట్టు. సో లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసి వంకాయ కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను. చాలా బాగా అయింది కానీ ఈ వంకాయ కర్రీ. ఇందులో కూడా నేను వాటర్ ఏం వేయను, ఎందుకంటే ఈ వంకాయ కర్రీలో వాటర్ వేస్తే అంత బాగుండదు. సో ఇంకా మా రిషికి ఆ రోజు జొన్న రొట్టె పెట్టించాము, వాడికి జొన్న రొట్టె కావాలన్నాడు, అందుకని ఇంకా వాడికి జొన్న రొట్టె తింటాడు. మా రిషి ఒక్కటి తింటాడు అన్నట్టు, అంశు అయితే తినరు, అంశు కానీ అయితే తినరు, కానీ రిషి అయితే తింటాడు, ఒక సగం అలా తింటాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ మొత్తం పని అంతా అయిపోయాక. సో అలా ఫ్రెష్ అయిపోతే హాయిగా ఉంటుంది కదా. ఇంకా మేమైతే అందరం కూర్చొని అయితే తినేసాము. సో ఇంతే అండి నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.